సెక్షన్లో వాళ్ళకి అప్లికేబుల్ అవుతున్నాయో 120 బిఎన్ఎస్ 126 బ్రాకెట్లో 2 351 బ్రాకెట్లో 2 ఇదే సెక్షన్ క్రింద గత 3 నెలల జనవరిలో ఒక రాజకీయ నాయకుడిని అరెస్ట్ చేసి అంబటి రాంబాబుని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అదే సెక్షన్లు ఇక్కడ వర్తించవా? వీళ్ళని ఎందుకు వారం రోజులైనా రిమాండ్కి పెట్టలేదు అని చెప్పి మేము అడగదలుచుకున్నాం. ఇక రెండవ అంశం, లోకేష్ గారు మీ చేతిలో రెడ్ బుక్ ఉంది. పోలీస్ అధికారులు మీ కనుసన్నల్లో, ప్రభుత్వ కనుసన్నల్లో ఉన్నారు. చాలామందిని జైలుకు పంపిస్తున్నారు. ఇవాళ ఐటీ చట్టం ప్రకారం వ్యక్తిత్వ హననం చేస్తే అది కేవలం 2 ఏళ్ళు 3 ఏళ్ళు శిక్ష అయినప్పటికీ ఆ నేర తీవ్రతగా గమనించి మీరు వాళ్ళని జైల్లో పెడతా ఉన్నారు. ఇది అంతకంటే తీవ్రమైంది. ఇది ఒక వ్యక్తిని హననం చేసింది కాదు, ఒక జాతిని హననం చేశారు. చనిపోయినటువంటి శవానికి కూడా హక్కులు ఉన్నాయి. అక్కడ జాతిని, చనిపోయిన వ్యక్తిని అవమానించిన దాని కారణంగా ఏదైతే మీరు చేబ్రోలు కిరణ్ లాంటి వాళ్ళని లోపలేశారో అదే చట్ట ప్రకారం, అదే స్ఫూర్తితో కొండాలపై దోషులను కూడా అర్జెంటుగా లోపల పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక మూడవ విషయం, ఇవాళ కలెక్టర్ ఈ కమిటీకి చైర్మన్. ఈ